వైఎస్ఆర్సీపీ మరింత పురోగతి సాధించాలి. పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు. వైఎస్ఆర్సీపీ 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని 14వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా రాజుగారు కోటా క్యాంపు కార్యాలయంలో పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు పార్టీ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. పార్టీ ఎన్నో ఇబ్బందులు పడి 2019లో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లి ప్రజల మన్నలను పార్టీ పొందుతుందన్నారు. 2024 ఎన్నికల్లో రెండోసారి అధికారం చేపడుతుందన్నారు. పార్టీ శ్రేణులందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండెపల్లి సూర్యావతి బాబీ, మాజీ చైర్మన్ వర్ధినేడి సుజాత, కౌన్సిలర్లు వజ్రపు వీరేష్, బోను దేవ, సర్పంచ్లు రావి రమేష్, నక్కా మణికంఠ బాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు వాసంశెట్టి సూర్యప్రకాష్, కండిపిల్లి గోవిందరాజులు, బండి దావీదు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజున పిఠాపురం నియోజకవర్గంలో వివిధ పదవుల్లో ఉన్నటువంటి నాయకులు, అలాగే లీడర్స్, కార్యకర్తలు అందరూ కూడా ఈ 13 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే ప్రజల కష్టాలని, ప్రజల సమస్యల్ని తీర్చే విధంగా మొన్న 5 సంవత్సరాల పాలనలో కూడా ఏ రకంగా ప్రజలకి వివిధ పథకాల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధానాలు, తద్వారా ఈ రోజున 13 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని పార్టీ ఆవిర్భావం 14వ సంవత్సరంలో అడుగుపెట్టడం ఒక శుభ పరిణామంగా ఈ రోజున మా వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి, అందరికీ కూడా ప్రజలకి వైఎస్ఆర్ పార్టీని మరొకసారి ప్రజలు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ మరింత ఉన్నత స్థితికి వెళ్ళాలని మన నాయకులు, కార్యకర్తలందరూ కూడా శక్తిగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ రేపు ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. ఇదొక శుభ పరిణామం. పార్టీకి ఒక మంచి నాయకుడు, పెద్ద నాయకుడు ఈ రోజున పార్టీలో రావడం స్వాగతిస్తూ, పార్టీ ఆ నాయకుని సేవలను వినియోగించుకుని ఆయన ఉన్నతమైన స్థానంలో ఉంచాలని చెప్పి మనసావాస కోరుకుంటూ